అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడిందే. ఆ అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కొత్తగా జాయిన్ అయిన సింగర్ సార్. పాటలు బాగా పాడుతుంది, వైలిన్ కూడా బాగా ప్లే చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చాకే మన బార్ బాగా పాపులర్ అయింది సార్. జెనిఫర్ గురునాథ్కి బాగా దగ్గరైంది. అతనికి పెళ్ళయిన విషయం కూడా దాచి జెనిఫర్తో తిరగడం మొదలుపెట్టాడు. జెనిఫర్ గురునాథ్ని పూర్తిగా నమ్మింది. You're looking so beautiful. గురునాథ్ వల్ల జెనిఫర్ నెల తప్పింది. ఆ తర్వాత గురునాథ్కి పెళ్ళైన విషయం జెనిఫర్కి, జెనిఫర్ ప్రెగ్నెంట్ అయిన విషయం చారులతకి తెలిసింది. ఈ విషయం తెలియడంతో గురునాథ్ జెనిఫర్ని దూరం పెట్టాడు. కడుపు తీయించుకోమని బెదిరించాడు. ఏయ్, నీతో పాటు ఉండటం కుదరదు. చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నాతో కలవక ముందు ఆలోచించాల్సింది. ద్రోహం చేసి ఇప్పుడొచ్చి మంచి వాళ్ళ నటించడం వల్ల ఉపయోగం లేదు. కొట్టేదంటే చేస్తా పో. ఛీ! హలో. నువ్వక్కడే ఉన్నావని నాకు తెలుసు గురు. వెంటనే అక్కడి నుంచి బయటికి రా, లేదంటే దాంతో పాటు నువ్వు కూడా తగలబడిపోతావు. వచ్చే గురు, నీ గురించి నాకు బాగా తెలుసు. నేను అదో ఎవరు కావాలో తెలుసుకో. వెంటనే బయటికి రా. నువ్వు ఎవరితోనైనా పడుకో, కానీ వారసుడు మాత్రం ఒక్కడే ఉండాలి. అది నా బిడ్డై ఉండాలి. జెనిఫర్ ఇంట్లో ఉండగానే చారులత ఇల్లు తగలబెట్టించేసింది. జెనిఫర్ ఎలాగో తప్పించుకుని కాలిన గాయాలతో తన తండ్రి స్నేహితుని వద్దకు చేరింది. నేను జెన్నిఫర్ని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా జెనిఫర్. నాకు బిడ్డ పుట్టేంత వరకు బతకడానికి భద్రంగా ఉండే ఒక చోటు కావాలి. గురునాథ్ నమ్మినందుకు తనకు తానుగా వేసుకున్న శిక్షగా భావించి ఆశ్రయం ఇచ్చిన జైలు నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. నేను చెప్పాను కదా, జైల్లో ఒక పిల్లాడు పుట్టాడు పెరిగాడు అని. వాడే మైకేల్. వాడికి 13 ఏళ్ళు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. కడుపులోనే కాలి కరిగిపోవాల్సిన వాడు. పుట్టాడు, బ్రతికాడు, పెరిగాడు గురునాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం. ఒక మాట చెప్తాను విను మైకేల్. అమ్మ చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. దీనికి కారణమైన వాళ్ళ ముందు ఆ
ఆకాశమంత ఎత్తులో నిలబడి అప్పుడు చెప్పు, నువ్వు నా కొడుకువని, జెన్నిఫర్ కొడుకువని. ఇంతవరకు మైకల్ చేసిందంతా గురునాథ్కి దగ్గర అవడం కోసమే. అంటే ఆ రోజు గురునాథ్ చార్లత తగలబెట్టింది మీ అమ్మనా? వాడికి వేరే ఆశలంటూ ఏమీ లేవు. వాళ్ళ అమ్మ పడిన కష్టాలకు పగ తీర్చుకోవడం తప్ప. మధ్యలో నువ్వు రావడంతో వాడి జీవితంలో మొదటిసారి బతకాలని ఆశపడుతున్నాడు. నువ్వు రాకపోయినా వాడు అదే చేసేవాడు. కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా జరుగుతోంది. నీకు దెబ్బ తగిలితే నాకు బాధగా ఉంటుంది నాన్న. ఇదంతా ఎందుకు చేసావు మైకేల్? ఇదేనమ్మా, నాకు చాలా బాధగా ఉంది. నేను మిమ్మల్ని అనుకోకుండా కాపాడలేదమ్మా. నా సంగతి వదిలే. నువ్వెక్కడికి వెళ్తావురా? వాడు నిన్ను కాపాడుకోవడానికే నా దగ్గరికి తీసుకొచ్చాడు. మరి అప్పుడెందుకురా గురునాథ్ని కాపాడావు? అది నా చేతుల్లో పోవాల్సిన ప్రాణం మాస్టర్. తను పెంచుకున్న బలగం మొత్తాన్ని లేపేసి ఒంటరి మనిషిగా నిలబెట్టి చెప్పాలి, నేనెవరో తనకు చెప్పాలి. తను మోసం చేసి చంపేసిన జెనిఫర్ కొడుకునని చెప్పాలి. క్షమించొచ్చుగా. మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు మాస్టర్? నా దగ్గర సమాధానం లేదు. అందుకే వాడు అడిగింది తెచ్చి పంపా. వాడి తల్లికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ బయలుదేరాడు. వాడి సమాధానం దొరకందే రాడు. ఇవన్నీ ఇక్కడి నుండి చూస్తేనే తెలుస్తుంది మైకల్. నిజం వేరేలా ఉంటుంది. ఇక నువ్వే ఉంటావుగా, చూడు. ఇక్కడ కూర్చుంటే మనం చేసేదే ఒప్పు అనిపిస్తుంది మైకల్. నీలాంటి వాడు ఒకడు ఎదురుగా నిలబడి మనం చేసేది తప్పు అని చెబితే అంతే, ఆ రోజు మన టైం అయిపోయిందని అర్థం. నువ్వు అలా వచ్చావు మైకల్, నువ్వు అలా వచ్చావు. తీసుకో మైకల్, రా. చెప్తున్నా కదా మైకల్, చివరికి నీ చేతిలో నా రక్తపు మరకలే మిగులుతాయని. పర్లేదు సార్, నా పాపాలన్నింటినీ మీ రక్తమే కడుగుతుందంటే
అలాగే కానిద్దాం. నువ్వు గురునాథ్కి చేసింది ద్రోహం కదా? గురునాథ్ జెనిఫర్కి చేసిన ద్రోహంతో పోల్చుకుంటే నేను చేసింది పెద్ద ద్రోహమేం కాదు. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైకేల్. నాకు దేవుణ్ణి అవ్వాలని ఆశ లేదమ్మా. నేను మనిషిగానే ఉంటా. నేను దేవుణ్ణి కాదు, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను.